నమస్తే వెల్కమ్ అందరికీ. ఈ వీడియో జస్ట్ బిగినర్స్కి మాత్రమే. అంటే ఎవరైతే జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, జిమ్ ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 మంత్స్ 3 మంత్స్ అయి ఉంటుంది కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఏ వీడియో మీద చేయాలో అనేది కామెంట్ కూడా పెట్టేసేయండి. స్టెప్స్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ వన్ ఏంటంటే 6 మంత్స్. అంటే జిమ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు ఎవరన్నా కానీ, ఒక 6 మంత్స్ అనేది కన్సిస్టెన్సీగా జిమ్కి వెళ్ళండి. ఆ తర్వాత మీరు యాజ్ యూజువల్గా రిజల్ట్స్ చూడడం అనేది మధ్యలో కూడా రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది జిమ్ జాయిన్ అయిన 2 మంత్స్కి 3 మంత్స్కి సెలవులు పెట్టేయడం, లేదంటే 2 వీక్స్ వచ్చి 1 వీక్ సెలవు పెట్టేయడం, 2-3 రోజులు రావడం, తర్వాత సెలవులు పెట్టేయడం. జిమ్ జాయిన్ అయిన చాలామంది 3 మంత్స్కి ఆర్ 2 మంత్స్కి చేసేసి ఇంకా రిజల్ట్స్ రావట్లేదు కదా అని చెప్పేసి సెలవు పెట్టేస్తారు. అలా చేయకండి. అట్లీస్ట్ మీరు 6 మంత్స్ అన్నా కానీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ జిమ్కి వెళ్ళండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా చేంజెస్ రావడం స్టార్ట్ అవుద్ది. ఇంకా మీకు అది అడిక్ట్ అయిపోతారు. ఆటోమేటిక్గా ఇంకా డైలీ జిమ్కి వెళ్తారు. సో ఫస్ట్ వన్ అదేదనమాట. 6 మంత్స్ అట్లీస్ట్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా మీరు జిమ్కి వెళ్ళండి. మిస్ అవ్వద్దు, ఏ రోజు మిస్ అవ్వద్దు, సండేస్ తప్ప. అండ్ సెకండ్ వన్, జాయిన్ ద జిమ్. అంటే చాలామంది అనుకుంటుంటారు కదా, అంటే ఎక్స్క్యూజెస్ ఎత్తుకుంటారు. బ్రో మీరు చాలామంది రేపు జాయిన్ అవుతాను, ఎల్లుండి జాయిన్ అవుతాను, వచ్చే నెల జాయిన్ అవుతాను, డబ్బులు వచ్చినాక జాయిన్ అవుతాను, లేదంటే ప్రోటీన్ వచ్చినాక జాయిన్ అవుతాను అని చాలామంది ఎక్స్క్యూజెస్ వెతుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఆ ఎక్స్క్యూజ్ అనేసి పక్కన పెట్టేసేయండి. మీకు జిమ్ జాయిన్ అవ్వాలని ఉందా, ఫస్ట్ జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత అన్నీ మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. స్టెప్ బై స్టెప్ అన్నీ మీరే ఇక నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. డబ్బులు లేవు, మా అమ్మ వద్దని మా నాన్న వద్దనింది, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వీడియో ఎంతమంది చూస్తారు, అందరూ చదువుకునే వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. ఫస్ట్ మీరు ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. జిమ్ వల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి మీ గోల్ ఏంటి, బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఫిట్గా ఉండాలనుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎటువంటి లేట్ లేకుండా జిమ్ జాయిన్ అవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరి దగ్గర డబ్బులు సరిగ్గా ఉండవు, టైం కూడా ఉండదు. మీరు అట్లీస్ట్ 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ పర్ డేకి జిమ్కి కేటాయించండి. అది మీ లైఫ్ లాంగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. హెల్తీగా కూడా ఉంటారు. జిమ్ అనేది కూడా మీకు ఒక యాక్టివిటీ లాగా అయిపోవాలి, అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్, డు నాట్ షై. జిమ్లో ఉంటారు కొంతమంది, అంటే తక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటేనే వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు. బ్రో మీరు వాళ్ళందరినీ చూసి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, లేదంటే డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాలనుకున్న పని మీరు స్టార్ట్ చేయండి. ఎవరిని చూసి సిగ్గుపడద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి, మోటివేషన్ తెచ్చుకోండి. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా లైట్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి దానికి ఏం సిగ్గుపడద్దు. మీరు స్టార్టింగ్లో అందరూ తక్కువ వెయిట్తోనే స్టార్ట్ చేస్తారు, నేను కూడా తక్కువ వెయిట్తోనే స్టార్ట్ చేశాను. సో మీరు డు నాట్ షై ఫర్ దట్ థింగ్. స్టార్ట్ చేయండి. నిదానంగానే స్టెప్ బై స్టెప్ పైకి రండి. దాని గురించి మీరేమి సిగ్గుపడద్దు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రికవరీ. ప్రతిరోజు ఎవ్రీడే జిమ్కి వెళ్ళిపోతారు చాలామంది, నేను చూశాను. అసలు 1 డే కూడా రెస్ట్ ఇవ్వరు. అసలు బాడీ కూడా సక్రమంగా రికవరీ ఉందా లేదో కూడా తెలుసుకోకుండానే ప్రతిరోజు జిమ్ చేస్తూనే ఉంటారు, హెవీ వెయిట్స్ లేపుతూనే ఉంటారు. అది చాలా రాంగ్ అనమాట. మీరు వీక్లీ 1 డే అయినా రెస్ట్ ఇవ్వాలి. అది సండే కానీ, మండే కానీ, ట్యూస్డే కానీ ఏదైనా ఉండొచ్చు. నన్ను అడిగితే బెస్ట్ ఏదంటే సండే ఈజ్ రెస్ట్ డే ఫర్ ఎవ్రీ వన్. 6 days బాగా మీరు బాడీని స్టెయిన్ అండ్ స్ట్రెస్ చేస్తుంటారు. ఒక్క డే అన్నా పర్ఫెక్ట్గా, అంటే ఫుల్ బాడీకి రికవరీ కావాలంటే 1 డే రెస్ట్ తీసుకోవాల్సిందే. సో రెస్ట్ కూడా అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మీరు సమయం కేటాయించండి. మజిల్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు వర్కౌట్స్, డైట్ అనేది ఎంత ఇంపార్టెంటో, అండ్ రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీ సక్రమంగా రికవరీ అయితేనే నెక్స్ట్ టైం నువ్వు హెవీ వెయిట్స్ లేపగలుగుతావు. తర్వాత నీకు బాడీ అనేది కొంచెం హెల్తీగా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది. నువ్వు రెస్ట్ ఇవ్వకుండా బాడీలో రికవరీ లేకుండా రోజు జిమ్కి వెళ్తాను అంటే ఇంకా నువ్వే చాలా వీక్ అయిపోతావు, సరిగ్గా ప్రోగ్రెస్ ఉండదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో రెస్ట్ అనేది ఇంపార్టెంట్. వీక్లో 1 డే అనేది రెస్ట్కి మీరు కేటాయించండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అన్నెసెసరీ డైట్ అంటే మీరు సోషల్ మీడియాలోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను చూసేసి వాళ్ళది వీళ్ళది కొంచెం, అంటే వాళ్ళవి ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్కి వాళ్ళకి సరిపడేటట్టుగా వాళ్ళు డైట్ మెయింటైన్ చేసుకుంటారు. నాకు ఆ డైటే కావాలి అని మీరు అప్పులు పెట్టుకొని అలాంటివి చేయొద్దు. మీరు యాజ్ ఎ బిగినర్స్గా మీరు జస్ట్ బేసిక్ డైట్ సరిపోతుంది. ఏవిధ ఎగ్స్, ఓట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చికెన్, ఇవి ఎనఫ్ మీకు. మీరు ఏ ఫ్యాన్సీ డైట్లు, ఏ ఇంప్రాపర్ డైట్లు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు బేసిక్ ఒక డైట్కి ఫాలో అవ్వండి, దాన్ని స్టిక్ ఆన్ అయి ఉండండి.
ఫస్ట్ అది మీకు అలవాటు అయిన తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. అనవసరమైన డైట్లు మెయింటైన్ చేసి ఎక్కువ కాస్ట్లు డబ్బులు పెట్టేసి తెప్పించేసుకొని బాడీలో ప్రోగ్రెస్ లేకుండా రిజల్ట్స్ లేకుండా మళ్ళీ మీరు డిస్కరేజ్ అయిపోయి ఇంత కాస్ట్లీ డైట్ మెయింటైన్ చేస్తున్న బాడీ సరిగ్గా ఇంప్రూవ్ అవ్వట్లేదని మీరు ఆలోచిస్తారు, జిమ్ కూడా మానేస్తారు. అలా చేయొద్దు. స్టార్టింగ్ మీరు స్టాండర్డ్ డైట్ కానీ సింపుల్ డైట్ కానీ మెయింటైన్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. నెక్స్ట్ పాయింట్, ఈగో లిఫ్టింగ్ ఎక్కువ వెళ్తారు అనమాట. ఈగో లిఫ్టింగ్ ఎక్కువ వెళ్తారు. ఈ పాయింట్ దాని గురించే. కాన్సన్ట్రేట్ ఆన్ ఫార్మ్స్. మీరు ఫామ్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా అతను ఇప్పుడు మీరు సపోజ్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నారు, డంబుల్ ప్రెస్. ఆ అబ్బాయి ఏంటంటే ఒక 1 year నుంచి జిమ్కి వెళ్తున్నాడు. మీరు జస్ట్ జిమ్కి వచ్చి 2 months 3 months అయింది. అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, మజిల్ గ్రోత్ ఉంది, స్ట్రెంత్ ఉంది. సో అతను 30 kgs అనేది ఒక 7 reps 8 reps ఈజీగా చేస్తాడు. మీరు అదే డంబుల్ తీసుకొని అన్ని రెప్స్ కొట్టాలంటే కష్టం. మీరు చేసుకుంటారు, ల్యాబ్కి వెళ్తారు, కానీ టార్గెట్ మజిల్ మాత్రం ఏం చేయలేరనమాట. మీకు షోల్డర్ పట్టేయడం కానీ జాయింట్స్ పట్టేయడం కానీ ఏదో ఒకటి ఇంజరీస్ జరుగుతుంటాయి. సో మీరు ఈగో లిఫ్టింగ్కి వెళ్ళకుండా కాన్సన్ట్రేట్ ఆన్ ఫార్మ్స్. ఓకే, ఫార్మ్స్ ప్రాపర్గా నేర్చుకోండి. మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇంకా మీరు ఈగో లిఫ్టింగ్కి అయితే వెళ్ళొద్దు. వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి ఎక్కువ లేపేద్దాము అలాంటివి ఏం చేయొద్దు. మీరు ఫామ్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత మెల్లగా మీకు ఆటోమేటిక్గా స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు హెవీ వెయిట్స్ కూడా లేపగలరు. పాయింట్ ఏంటంటే డిసిప్లిన్. మోటివేషన్ ఏంటంటే ఒక్కరోజు 2 రోజులు మాత్రమే ఉంటుంది. అదే డిసిప్లిన్ అయితే ప్రతిరోజు ఉంటుంది. మోటివేషన్ అయితే తగ్గుతుంది. అదే డిసిప్లిన్ అయితే ఒకే లెవెల్లో. సో మనం అలాగే ఒకే లెవెల్లోనే ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడప్పుడు డిస్కరేజ్గా ఉంటుంది, కానీ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి, జిమ్కి డైలీ వెళ్ళాలి, స్ట్రిక్ట్గా ఉండాలి, సరిగ్గా రెస్ట్ రికవరీ తీసుకోవాలి. డిసిప్లిన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. జిమ్లో డిసిప్లిన్ లేకపోతే ఏదో వస్తున్నాం కదా అని వస్తారు. అదే ఒక డిసిప్లిన్గా ఒక మైండ్లో ఒక మోటివేషన్ పెట్టుకొని మీరు జిమ్ స్టార్ట్ చేశారంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు పెరుగుతూ పోవాలి కానీ తగ్గుతూ పోకూడదు. సో డిసిప్లైన్గా మీరు జిమ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా దీన్ని మానేయకుండా మీరు అనుకున్న గోల్ని అచీవ్ అయ్యే వరకు కంపల్సరీగా చేస్తూనే ఉండండి. డిసిప్లిన్గా ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు హార్డ్ వర్క్ చేస్తారు, రిజల్ట్స్ చూస్తారు. ఎంతో మీరు అచీవ్ అవ్వాలనుకున్న గోల్ కూడా అచీవ్ అవుతారు. ఇద్దరు మీది బాడీ బిల్డింగ్ అయినా కానీ, ఫ్యాట్ లాస్ కానీ, బల్కింగ్ కానీ, రీకాంపోజిషన్ కానీ, లేదంటే వెయిట్ లాస్ కానీ, ఏదన్నా కానీ డిసిప్లిన్తో మీరు చేశారంటే ఖచ్చితంగా దాన్ని అచీవ్ అవ్వచ్చు. లాస్ట్ పాయింట్ ఏంటంటే స్టిక్ టు 1 స్ప్లిట్. అంటే బ్రో స్ప్లిట్ ఉంటుంది, సింగిల్ మసిల్ స్ప్లిట్ ఉంటుంది, డబుల్ మసిల్స్ స్ప్లిట్ ఉంటుంది, పుష్ పుల్ లెగ్స్ ఉంటుంది. అంటే పర్ డేకి ఎన్ని మసిల్స్ చేయాలి అనేది స్ప్లిట్ అనమాట. మ్యాక్సిమం మెంబర్స్ జిమ్ జాయిన్ అయిన ఒక 1 monthకి 2 monthకి స్ప్లిట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. 2 months ఏమంటే పుష్ పుల్ లెగ్స్ అంటారు, ఇంకో 2 months ఏమంటే బ్రో స్ప్లిట్స్ అంటారు, ఇంకో 2 months ఏంటంటే రోజుకి 1 మజిల్ ట్రైన్ చేస్తామంటారు. అలా చేయకండి. అలా చేస్తే మీరు ప్రోగ్రెస్ అనేది కూడా చూడలేరు బాడీలో. సో మీరు ఒక స్ప్లిట్కి స్టిక్ ఆన్ అయి ఉండండి. మీరు బ్రో స్ప్లిట్ చేయాలనుకుంటున్నారా, అట్లీస్ట్ ఒక 6 months అన్నా కానీ 1 year అన్నా కానీ ఆ స్ప్లిట్కి మీరు అటాచ్ అయి ఉండండి, అలవాటు అవ్వండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా బాడీలో ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఒక స్ప్లిట్ అనేది మీరు అటాచ్ అయి ఉండండి ఒక 1 year, అట్లీస్ట్ 1 year అన్నా కానీ. తర్వాత మీరు చేంజ్ చేసుకుంటూ పోవచ్చు యాజ్ యూజువల్గా. ఈ వర్కౌట్ స్ప్లిట్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అంటే కుదిరితే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. జిమ్ బిగినర్స్ అందరూ ఈ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్ అని ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు కన్సిడర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. వాటికి వెళ్తే ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టేసేయండి. అంటిల్ దెన్ బై.